అరిచి చెప్తాము, అబద్ధాన్ని 10 సార్లు చెప్తామంటే నిజమైపోతుంది అనుకుంటే అది వాళ్ళ దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఒకవేళ అధికార పార్టీ లేదు అని గట్టిగా చెప్తే మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు అని అదొక ట్యాగ్ మెడలో వేసి మేము ప్రతిపక్షం కాబట్టి మా గొంతు నొక్కేస్తున్నారు అని సానుభూతి మాటలు మాట్లాడితే దానికి కూడా ఏం చేయాలి? ప్రభుత్వం మంచి చేయాలన్నప్పుడు ప్రభుత్వం ఏ మంచి చేయకపోతే ఎందుకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే వేదిక పైన కదా నేను మీకు లైవ్లో చూపించిన ఎంతమంది థ్యాంక్ యూ ప్రజాప్రభుత్వం, థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సీఎం గారు అని ఎంతమంది చెప్పింది నేను ఈ వేదిక పైన చూపించిన కదా. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా అట్లా చెప్పిండ్రా? ఒక్కటి చూపించండి నాకు అట్లా. ఒక్కటి. మీరు మాస్టర్లే కదా సోషల్ మీడియాలో, మీకు సపరేట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ టీమే ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టీం ఉంది, మీకు సోషల్ మీడియా బలమైన వ్యవస్థ ఉంది కదా, మీకు ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది, ఏదో ఒక్క వీడియో చూపెట్టండి అట్లా. మరి ఎందుకు సారే కావాలనుకుంటున్నారు తెలంగాణలో, మళ్ళీ కారే కావాలంటున్నారు అని చెప్పేసి ఎవరు అనుకుంటలేరు. ఈ పాట ఇప్పుడు రాసింది కాదు, ఈ పాట ఎప్పుడో రాసింది, ఎప్పుడో 2018లో రాస్తే అట్లా అనుకోనే సారు కారు 16 చూడుండి మా జోరు హోరు ఇక లేదు మా సారు చేసేది పోరు అసం పార్లమెంట్లో అంటే తీసి 9కో ఏమి ఇచ్చిర్రు. ఈ పాట ఏమి ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది, పాత పాట అయిపోయింది. దాన్ని పాడిందే పాచిన పాట ఏం పాడతామని వదిలేసారు జనాల పాటని, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదో పెడుతున్నారు. అది నిన్నాక మొన్న మీరు పాట అంటే ఒక విషయం గుర్తొచ్చింది మేడం. ఇలా పాటలు నేను ఏదో వింటా ఉంటే కనిపించింది, వీళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళ పాటలు తీసుకొని వచ్చి కేసీఆర్ పాటలుగా మార్చిరు మేడం. ఇంతకన్నా వీళ్ళ పాటల గురించి సాహిత్యం గురించి వీళ్ళు ఏం మాట్లాడద్దు. అయితే మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నో నోటిఫికేషన్స్ అని నిరుద్యోగులు పోరాడుతున్నారు అని అన్నారు. చాలా వేదికల పైన మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినారు కాబట్టి వారు మాట్లాడిన దాన్ని సమరీగా చెప్పారు. మీరు అన్నారని నేనేమంటలేను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల గురించి, నియామకాల గురించి, ఉద్యోగస్తుల గురించి అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక అర్హత ఉందా? వాళ్ళు అసలు దీని గురించి వాళ్ళ ప్రశ్న అడగడానికి వాళ్ళకు ఉన్నటువంటి నైతిక అర్హత ఏమైనా ఎక్కడైనా ఉందా? ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? అదొక నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిందని మిత్రులు ఏదో అన్నారు. నీళ్లు నిధులు నియామకాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆ స్లోగన్ చెప్పలే. తెలంగాణ ప్రజలు కూడా చెప్పలే మేడం. ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు? నో, ప్రజలు ఎప్పుడు చెప్పలేదు. లేదు మేడం, లేదు, అది ప్రజలు ఇచ్చిన నినాదం కాదు. తెలంగాణ మూవ్మెంట్ లో జరిగింది ఇది మంచిది కాదు. 1200 మంది ఆత్మ బలిదానం మీద వచ్చింది. అది అనలేదని మీరు అంటున్నారు. నిరుద్యోగులు 1200 మంది ఏ విధంగా జరిగిందన్నా? 1200 మంది టీఆర్ఎస్ పార్టీ పేడు అట్లా కాదు. మీరు నీళ్లు నిధులు జనాలు అంటారు, మేము నిరుద్యోగులు 12,000 మంది వాళ్ళు పెద్ద దొంగలే. వాళ్ళు పల్లీలు అమ్మినట్టు అమ్మారు, పల్లీలకేమో పుట్టినాలకు అమ్మినట్టు పేపర్లు అమ్మారు వాళ్ళు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇక్కడ నాశనమైంది నిరుద్యోగులు. మీ ప్రభుత్వంలో ఎప్పుడు నోటిఫికేషన్ వాళ్ళు పెద్ద దొంగలు, వాళ్ళు గజ దొంగలు, వీళ్ళు గజ దొంగలే, ఇద్దరికి గజ దొంగలే. జీవోలు తీసుకొచ్చి వాళ్ళందరూ పిల్లలు నోట్లో మట్టి కొట్టారు వీళ్ళు. మేము అదే అడుగుతున్నామన్నా, 2 లక్షల ఉద్యోగాలే అడుగుతున్నాం. మీ వల్లనే, మీ ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వం వల్ల విద్యార్థులు నాశనం అవుతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగుల అన్యాయం అయితే జరుగుతా ఉంది. మీ రాజకీయాలు ఇద్దరు దొంగలే, పెద్ద గజ దొంగలు ఇద్దరు. జియో నెంబర్ 46 తీసుకొచ్చి మా నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టింది మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం. జియో నెంబర్ 46 తీసుకొచ్చి జియో నెంబర్ 46 తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వీళ్ళు విద్యార్థుల నోట్ల మట్టి కొడితే జియో నెంబర్ 29 తీసుకొచ్చి వీళ్ళు మట్టి కొట్టారు.
పెట్టారు. రామ్మూర్తి గారు. ఇవాళ ఎటుపడ్డా నిరుద్యోగులు అన్యాయం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. జీవో నెంబర్ 46 గురించి నెక్స్ట్ జియో నెంబర్ 46 గురించి మాట్లాడారు వాళ్ళు కూడా. మీరు కూడా చెప్పారు, వాళ్ళు మాట్లాడారు. మేము వచ్చిన తర్వాత మేము తీస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఆ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళు మోసం చేసింది. కుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి రామ్మూర్తి గారు కార్తీక్ గారిని మాట్లాడివ్వండి ఒక్క నిమిషం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది మాట్లాడివ్వండి ఇద్దరు పెద్ద దొంగలే. కార్తీక్ గారు ప్లీజ్ మేడం ఒక్క నిమిషం రామ్మూర్తి గారు. కార్తీక్ గారు ప్లీజ్. మర్యాద మాట్లాడకపోతే పాస్పోర్ట్ దొంగలు బ్రోకర్లు మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. మర్యాద ఉండదు మేడం. రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి. అందుకే ఆడవాళ్ళను ఒక్క నిమిషం ప్లీజ్. ట్రాన్స్ఫర్ దుబాయ్ శేఖర్లు వీళ్ళు. రామ్మూర్తి గారు సంస్కారం లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇట్లా ఎంకరేజ్ చేయొద్దు ఒక్క నిమిషం మేడం. రామ్మూర్తి గారు దయచేసి వారిని ఆపండి మేడం. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు. జనాలే తీర్పు. ఒక్క నిమిషం ప్లీజ్ సంస్కారం లేదు, రామ్మూర్తి గారు మర్యాద లేదు, మంచితనం లేదు, వేదిక లేదు. రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక చర్చ నిరుద్యోగుల గురించి మాట్లాడదాం. బుద్ధి మీరు ఎంకరేజ్ చేయొద్దు. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏం చేయకపోతే ప్రజలే గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు ఎక్కడ రోడ్ల మీద తీసుకురా వద్దామంటేనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు. ఈ ప్రభుత్వంలో కూడా ఇవాళ మళ్ళీ అక్కడ చిక్కపల్లి లైబ్రరీ చిన్న వంట వరపు కార్యక్రమం చేసుకుంటే అరెస్ట్ చేసుకుంటే పెట్టారు. అరే చిన్నపాటి చేసిన కేసులు అంటే దొంగలు తయారైంది రాజకీయ పార్టీ మొత్తం. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. నిరుద్యోగులు అన్యాయం చేస్తా ఉన్నారు. కార్తీక్ మాట్లాడినివ్వండి ఒక్క నిమిషం. ప్రభుత్వం వర్షన్ కూడా వినాలి కదా మనము. రామ్మూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. కార్తీక్ గారు మీరు చెప్పండి ప్లీజ్ దయచేసి. రామ్మూర్తి గారు ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. చెప్పండి కార్తీక్. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఒక్కరమే తెలంగాణ వాళ్ళము, బీఆర్ఎస్ పార్టీలో లేని వాళ్ళు ఎవరు తెలంగాణలో కారు అని అనుకుంటారు. అది కాదు వాస్తవం. అసలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ సెటిలర్స్ ఉన్నారు. ఇది వాస్తవం. అసలు వాళ్ళ పార్టీలోనే తెలంగాణ అనే పేరు లేదు. అసలు వాళ్ళకి తెలంగాణకి ఏం సంబంధం లేదు మేడం. అయితే నీళ్ళు. రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి. ఇప్పుడు 22 నెలలు అవుతుంది, ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు ఇంతవరకు. మాట్లాడింది కదా. ఇవన్నీ కాదు, 2 ఏళ్ళు అవుతుంది కదా. సరే దాని గురించి నోటిఫికేషన్ల గురించి చెప్పండి అంటున్నారు. రైట్ నరేష్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న అడిగండి కదా ఆయన, అడిగండి కదా. దీని మోడల్ కోడ్ అంటున్నారు. ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు? మొన్నటి వరకు కూడా ఇస్తాం అన్నారు కదా. ఆపండి మేడం దయచేసి. నరేష్ గారు అదే అంటున్నారు. మీరు అడిగారు కదా, ఆన్సర్ చేయనివ్వండి అంటున్నారు. ఒక్క నిమిషం నరేష్ గారు ప్లీజ్. మీరు కూడా రేపు ఎన్నికల నోటిఫికేషన్ అనే దానికంటే ముందు జాబ్ క్యాలెండర్ ఏదన్నా ప్రకటిస్తారేమో, ఒక్క నోటిఫికేషన్ ప్రకటిస్తారేమో అని ఎదురు చూస్తారు. చూసే వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, కామెంట్స్ లో అదే అడుగుతున్నారు. కనీసం జాబ్ క్యాలెండర్ అన్నా ఇస్తారా లేదా అని. రైట్ ఒక్క నిమిషం ఆయన ఆన్సర్ చేయనివ్వండి. చెప్పండి కార్తీక్. ఒక్క నిమిషం నరేష్ గారు. నరేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కార్తీక్ గారిని ఆన్సర్ చేయనివ్వండి, మాట్లాడు. అర్థమైంది కదా మేడం. అడగడం చాలా ఈజీ మేడం, ప్రశ్న వేయడం చాలా ఈజీ. నరేష్ గారు నరేష్ గారు ఒక్క నిమిషం చెప్పనివ్వండి ఆయన్ని. కార్తీక్ గారిని చెప్పనివ్వండి. మనం అన్ని అడుగుతూ పోతే కాదు కదా, ఒకసారి ఆయన కూడా చెప్పనివ్వండి. ఎందుకంటే ఆయన అంటున్నారు అడగటం ఈజీ అని. నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లనే అడిగిరు, ఈజీ. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుస్తుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడుతున్నారనే కదా ఇందాక నుంచి కార్తీక్ గారు అన్నారు. సో ఎవరైనా అదే మాట్లాడడం ఈజీ. చెప్పండి కార్తీక్. మనం అనుకున్నట్టు, మనం అడిగినట్లు, మనం ఎగిరినట్టు, మనం ఆవేశపడినట్టు ప్రభుత్వ వ్యవస్థలు నడవవు. ప్రభుత్వం అనేది ఒక ప్రోటోకాల్ విధానం పైన, డాక్యుమెంట్ పేపర్ల పైన నడుస్తుంది. అంత ఈజీగా నడవ. మన దేశం అట్లా డిజైన్ అయ్యింది. మనం ఈరోజు మనకి అట్లెట్లా అమెరికాలో అట్లుంటుంది, ఇంగ్లాండ్ ఇట్లుంటుంది అని అక్కడ ఇక్కడ పోల్చినట్టు మన దేశాన్ని మనం పోల్చలేము. మన దేశం ఏమి ప్లాన్డ్ సిటీ కదా, ఇట్స్ అన్ అన్ప్లాన్డ్ సిటీ. దీన్ని మార్చాలంటే చాలా కష్టం. ఏమంటారు మేడం? అయితే నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల వాదన కాదు. తెలంగాణ ప్రజల వాదన
ఆత్మగౌరవం. మా తెలంగాణ మాకు కావాలన్న ఆత్మగౌరవం. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరము అప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళందరూ ఒక ఆలోచన చేశారు. తెలంగాణ ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలి, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి అని ఒక ప్రణాళికను స్టార్ట్ చేసినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష అని అదని ఇదని స్టార్ట్ చేసి ఒక నిరాహార దీక్షకు 2 సార్లు విరమింపచేసి అంతా చేసి ఉస్మానియాల శివయాత్ర జరిగి ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక జేఏసీ అనేది ఏర్పడింది. ఏమని? ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో ఒక జేఏసీ ఏర్పడింది. తెలంగాణకు సంబంధించి ఎట్లా వచ్చిందంటే డైరెక్ట్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది. నువ్వెందుకు చెప్పి నువ్వు ఎంత వాడినా ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ 2 లక్షల ఉద్యోగాలు 22 నెలలు అయింది. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి నీ నోటిఫికేషన్ చూపెట్టు, నేను చూపెడతా. నువ్వు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిన నువ్వు చూసి చెప్పండి. కార్తీక్ గారు ఏం చెప్పమంటారు మేడం? ఏంది ఇది? వీళ్ళకి ఏమన్నా చర్చ ఏమన్నా కొంచెం అంటే నిరుద్యోగుల మీద చర్చ జరుగుతుంది కాబట్టి నిరుద్యోగుల మీద వీళ్ళకి ఇప్పుడు వెళ్ళమన్న ప్రేమలు ఇప్పుడు పుట్టినాయా? సరే నోరు మూసుకొని మంచిగా మాట్లాడు, మర్యాదగా. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మర్యాదగా మాట్లాడు. ఏంది మేడం మాట్లాడే మాట్లాడు? ఒక్క నిమిషం మాట్లాడే భాష అంతేనా? ప్లీజ్ ఒక్క నిమిషం. ఏం చెప్పాలి? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎత్తులాగా పెరిగినావు, తెలుగు లేదు. ఎట్లా మాట్లాడాలి? ప్లీజ్ దయచేసి ఎత్తులాగా పెరిగినావు, తెలుగు లేదు. ఇంత ఒక్క నిమిషం ప్లీజ్. పర్సనల్ గా ఎవరు మాట్లాడుకోవద్దు. మీకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు గతంలో కూడా చెప్పాను. ప్లీజ్ రామ్మూర్తి గారు, ఇట్లాంటి పిచ్చోళ్ళని తీసుకొచ్చి వేదికలపై ఎందుకు కూర్చోబెడతారు? నాకు అర్థం కాదు. రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి పర్సనల్ గా ఎవరు మాట్లాడదు. ఆయన ప్రభుత్వం తరఫు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడించొద్దు దయచేసి. రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా 12,527 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎవి మీతో అడుగుతున్నా, అది తప్పే ఉన్నది. దాన్ని చెప్పుకోని రాదు. అడగండి చెప్పడానికి ఆయన కూడా రెడీగా ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ పర్సనల్ గా ఎవరు వేరే లైన్ క్రాస్ చేసి మాట్లాడదు ప్లీజ్ దయచేసి. 1969 పోకపోతే 59 పోయిసావు. ఎవడొద్దనండి చెప్పడానికి ఏం మాట్లాడాలి? కార్తీక్ గారు ఎద్దులాగా పెరిగినావు. ప్లీజ్ కార్తీక్ గారు ఒక్క నిమిషం. ఇష్టపడినట్టు మాట్లాడతావు. కేసీఆర్ కి ఆయన మోచేతి నీళ్ళు తాగవాలి పోయి. నాకు అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా మారా ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ రామ్మూర్తి గారు కార్తీక్ గారు మీరిద్దరు కూడా పర్సనల్ గా మాట్లాడుకోవద్దు ప్లీజ్ దయచేసి. రామ్మూర్తి గారు ఒక్క రైట్ అదే అడుగుతున్నాను. నేను కూడా అదే అంటున్నాను. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. అడగటంలో తప్పులేదు, నేను అదే అంటున్నాను. ప్రతిపక్షంగా మీరు అడగండి, తప్పులేదు. నిరుద్యోగులు కూడా అదే అడుగుతున్నారు, అడుగుదాం. కానీ పర్సనల్ గా మాట్లాడుకోవద్దు ప్లీజ్. నేనేం మాట్లాడు? మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు నేను చెప్పిన, ఎన్ని ప్రక్రియ కొనసాగుతుందో చెప్పిన, మీరు క్లియర్ గా చెప్పిన లెక్కలతో సహా. వాళ్ళని కూడా చెప్పండి. ఉద్యోగాలకు ఏదైతే ఉద్యోగాలు గిల్లు ఇస్తా అన్నారు, ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిన, జాబ్ క్యాలెండర్ ఎందుకు అది మాట్లాడు అంటే మా తాత తగ్గిండు, మా తాత తుమ్మిండు అంటే ఏమొస్తుందండి? ఇప్పుడు విద్యార్థులతో ఆడుకోవద్దని చెప్తున్నా కదా, మమ్మల్ని సరే వద్దన్నారు, పక్క పెట్టిళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు అంటే ఊరు తిరిగి ఉద్యోగాల కోసం చేసిండు. అదే విధంగా బల్మూరి వెంకట్, అదే విధంగా రియాజ్ ఇద్దరు కలిసి మొత్తం ఉద్యోగం చేసి వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వాళ్ళిద్దరు అడ్రస్ లేరు. వాళ్ళిద్దరు అడ్రస్ లేకుండా వీళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏదైనా అడుగుతున్నాం, తప్పేమన్నా? ఆయన కూడా నిరుద్యోగే. తప్పనట్లేదు రామ్మూర్తి గారు, నేను అదే అంటున్నాను. అవి క్వశ్చన్ చేయండి, నేనేం కాదనట్లేదు. ఒక ఎందుకంటే ఇప్పుడు మనకు నేను ఏమంటున్నా అంటే ఈ ఉద్యోగాల గురించి చెప్పండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. సరే రామ్మూర్తి గారు మీరు అడగాల్సిన అడిగారు కదా, ఆయన ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం చెప్పలేకపోతున్నా. 2 లక్షల ఉద్యోగాలు రైట్. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, ఒక 2 నిమిషాలు కార్తీక్ గారికి టైం ఇస్తే ఆయన ఏం చెప్తారో విందాం. సరే కార్తీక్ గారు, మీరు కూడా ఎస్పెషల్లీ మనము నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవే మాట్లాడుతున్నాం. మీరు వచ్చిన 22
నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికో పోయారు అనేది సరే వాళ్ళు దాని ఎవరు గురించి మొదలుపెట్టిన వాళ్ళు? అర్థం ఎవరు చేసుకున్నారు కదా. ఎవరు మొదలుపెట్టిన వాళ్ళు? వీరుండే నీళ్లు నియామకాలను ఫస్ట్ వీరు అన్నారు. అన్న, దీన్ని ఒక అన్న, నిమిషం ఆగండి. మేము సార్ ఆగండి. ఆ దీన్ని మోటార్ పట్టుకొని వచ్చినాం, దాంట్లో ఆయన మిగతా మిషన్ గురించి మాకు గురించి సంబంధం లేదు. మిషన్ మాట్లాడి నేను మాట్లాడకపోతే నిరుద్యోగులకు. దాని గురించి వస్తా అంటారా? కార్తిక్ నిజం చెప్పాలంటే కుమార్ గారు కూడా మాట్లాడు నేను ఇంట్లో స్టార్టింగ్ లో ఏ ట్యాగ్ దాని లైన్ మీద మీరు continue ఏ చేయండి. ట్యాగ్ లైన్ తో అయితే మీరు వచ్చిందో continue దాని చేయండి. గురించి ఆయన ఆయన కంటిన్యూ continue చేశారు అంతే రైట్ రిజర్వ్ బ్యాంక్ గురించి మిషన్ భగీరథ గురించి మాట్లాడడం నేనా? రైట్ ఒక్క నిమిషం సరే కార్తిక్ గారు సరే 22 నెలల్లో మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు అన్నారు కనీసం ఇప్పుడైనా అంటే ఇప్పుడు దసరా చేసిన- చేసిన ఆరోపణలన్నీ గాలికి వెళ్ళిపోతాను. మేము సమాధానం చెప్పొద్దు. చెప్పండి అది మేము ప్రభుత్వం పైన వాళ్ళు చేసిన కాంగ్రెస్ ఆరోపణ పార్టీ కూడా నిందలు అదే. తీసుకుంటూనే ఉన్నారు. కార్తిక్ గారు, అన్న, అసలు ఉద్యోగాల గురించి మాట్లాడాలి. వాళ్ళు చేసిన ఆరోపణ దాదాపు అదే కదా. ఇంతసేపు ఎందుకు నోరు 22 మూసుకున్నారు? నెలల్లో మీరు ఎన్ని ఆ, కాదు. నోటిఫికేషన్లు ఆయన ఇచ్చారు ఎక్కడైనా కదా. సబ్జెక్ట్ మాట్లాడుతుంటే వీళ్ళు ఇప్పటివరకు నోరు ఎందుకు మూసుకున్నాడు? ఇప్పుడు వాళ్ళతో మేమే ఆయన మాట్లాడాలి. మధ్యలో నన్ను అంటూనే ఉన్నారు ఆపండి మేడం సబ్జెక్ట్ మాట్లాడండి అనే కుమార్ గారు నన్ను అంటూనే ఉన్నారు నేను పైగా చెప్తూనే ఇంకో- ఉన్నా వాళ్ళకి కాపాడని అని చెప్తూనే ఉన్నా. ఏం వాళ్ళని అడిగి మాట్లాడుతున్నారు లాభం వాళ్ళు? లేదు కదా ఇప్పుడు కుమార్ గారు బీఆర్ఎస్ వాళ్ళు నరేష్ గారిని అయితే అడగలేరు కదా ప్రభుత్వంలో మీరు ఉన్నారు అవును మరి కాబట్టి అడిగారు కదా. ఆయన కూడా చెప్తున్నాం. అడిగిన దానికి ఆయన చెప్పండి అదే మరి అన్నారు. ఇదిగో, 22 క్వశ్చన్ నెలలు. పేపర్లో పల్లెల పుట్టినాలు కమ్మినట్టు అమ్మిరు వాళ్ళు. ఇప్పుడు నరేష్ గారు వాళ్ళు అడిగినా- మాత్రం మామూలు నరేష్ గారు సర్వనాశనం అడిగినా, నిరుద్యోగులు అయ్యారు. నరేష్ గారు అడిగినా కుమార్ గారు అడిగినా రామ్మూర్తి గారు అడిగినా ఏం అడుగుతున్నారు 22 నెలల్లో మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఒకటి గ్రూప్ 1 లో మొన్నటికి మొన్న జరిగిన వాటిలో కూడా 1:1 ఎందుకు పిలిచారు ఒకటి ఏదైతే అన్యాయం జరుగుతుంది జీవోల వల్ల అని చెప్తున్నారో ఆ జీవోల గురించి ఎందుకు మీరు పర్సు చేయట్లేదని వీటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన రిజర్వ్ బ్యాంక్ లెక్కల మీద నేను సమాధానం చెప్పొద్దు, వీళ్ళు చెప్పిన మిషన్ భగీరథ మీద నేను సమాధానం చెప్పొద్దు అంటారా? ఎవడు మాట్లాడమన్నాడు? ఆరోపణలు ఎవడు చేయమన్నాడు మా మీద? అన్న, ఆ? ఈయన- దాని మీద ఈయన మాత్రం- వాళ్ళు మీరు ఒకరోజు రాజకీయ చర్చలు పెట్టుకున్నారు. వాళ్ళకి రాజకీయ చర్చలు పెట్టండి. ఆ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు ఇంకెవరైనా రాజకీయ పార్టీ ఎన్ని పార్టీలు ఉంటే వాళ్ళకి కుమార్ ఫస్ట్ గారు, మీరు ఇక్కడ అన్న మా బీఆర్ఎస్ వాళ్ళు కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళగా మేము చెప్పేది ఒకటే వేడుకుంటున్నాం, మీరు నిరుద్యోగుల పైన చర్చించండి. అనవసరమైన మీ రాజకీయ చర్చలు ఇక్కడ తీసుకురాకండి. ఫస్ట్ నిరుద్యోగుల గురించి చర్చించండి. మీకు రాజకీయ చర్చలు వేధించడానికి 100 వేదికలు ఉన్నాయి. ఆ 100 వేదికల దగ్గర మీరు చర్చించుకొని ఇంకో రోజు డిబేట్ పెట్టుకోరి. ప్రస్తుతం ఉన్న వాటి మీద నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడండి అన్న. మీరు తీసుకొచ్చిన జియో నెంబర్ 46 మీద మాట్లాడండి, మీరు తీసుకొచ్చిన జియో నెంబర్ 29 మీద రామ్మూర్తి గారు, మాట్లాడండి. మీరు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న జియో నెంబర్ 29 గురించి మాట్లాడండి. మీరు ఇందాక నీళ్ల గురించి నిధుల గురించి చెప్తుంటే కూడా నేను స్టార్టింగ్ లోనే అక్కడే ఆపిన కానీ మీరు ఏం లేదు మేము లెక్క చెప్పాల్సిందే అని మీరు లెక్క చెప్పారు. ఈవెన్ ఇప్పుడు కార్తిక్ గారు కూడా అదే అంటారు కదా. ఒక నిమిషం ఆగండి నేను మాట్లాడేది విస్త గారు నీళ్లు నిధుల నియామకాల విషయంలో మీరు ప్రభుత్వం ఏం చేయాలంటే క్లియర్ గా చెప్పిన అందులో ఏమైనా తప్పులు ఉంటే విస్త గారు అప్పుడే నోటిఫికేషన్ల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడేది ఉంటాయా? ఎవరు మాట్లాడమన్నాడు? రిజర్వ్ బ్యాంక్ గురించి మిషన్ భగీరథ గురించి? నీళ్లు నిధుల విషయంలో అన్యాయం జరిగిందని ఎవరు ఎక్కడా మాట్లాడలేదు. నీళ్లు నిధుల సంగతేమో గానీ నియామకాల విషయంలో అన్యాయం జరిగింది అని మాట్లాడారు. వాళ్ళ సంగతి పెట్టు అని మా నిరుద్యోగుల సమస్యలు ఏం పోయినాయి? 1250 మంది ఆత్మబలిదానం ఏమైంది? కార్తిక్ అని భయపడ్డారు వీళ్ళు. ఉద్యోగాలు మేము ఎన్ని ఇచ్చినాం అనుకుని చెప్పిన మీరు ఇస్తానని చెప్పిన కదా నోరు మూసుకోవా? చెప్పిన నోరు మూసుకో. ఎందుకు అడుగుతున్నావు మళ్ళా? నోరు మూయమంటే మంచుకుంటే నేను నోరు శాశ్వతంగా మూయిస్తాయి అనుకుంటున్నావు కానీ రావే తమ్ముంటే రా చూసుకునే అంటున్నా. రామ్మూర్తి గారు, కార్తిక్ గారు, రా చూసుకునే అంటున్నా. ఏం తమాషాలు అనుకుంటున్నావా? మీరు 1-to-1 ఎందుకు పర్సనల్ గా వెళ్తారో నాకు అర్థమైతలేదు అసలు. ప్లీజ్ ఇంటికి వచ్చేవాళ్ళని చెప్పినటువంటి దొంగలు మోసగాళ్ళు మీరు. 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చిరా మీరు? ఏదో శాశ్వతంగా మోపిస్తాడంట. వాళ్ళు ఎన్ని ఇచ్చిరో మీరు ఎన్ని ఇచ్చిరో లెక్కలు అడగండి, మాట్లాడుకోండి. ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. నేను డిబేట్ కావాలంటే 10 వరకు అయినా పెడతాను, అవి మాట్లాడండి. కానీ అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడుకోండి ప్లీజ్. జాబ్ నోటిఫికేషన్ ఎట్లు ఇస్తారు? కార్తిక్ గారు అంటే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం లెక్క కాదని చెప్పానండి. కాదు. 2 లక్షల ఉద్యోగాలు